రెడ్డిగా తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల బడ్జెట్ అని మోసాల గారడి అని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. 6 గ్యారెంటీల పేరుతో చూపిస్తున్న అంకెల గారడి అభివర్ణించారు పలువురు ఎమ్మెల్యేలు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. ఎమ్మెల్యే సార్ చెప్పండి, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా అనిపిస్తుంది చూసి? ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజానికి విఫలమైన బడ్జెట్ అని మేము తెలియజేస్తున్నాము. ఏదైతే బడ్జెట్ ప్రసంగించారో బీసీలకు అన్యాయం, వైద్య గురించి ఆరోగ్యశ్రీ గురించి అన్యాయం, విద్య గురించి ఏదైతే బడ్జెట్ కేటాయింట్లో అండ కూడా అన్యాయం, మన టెంపుల్ గురించి ఒక అన్యాయం, అదేవిధంగా నిరుద్యోగవర్తి ఏదైతే 4,000 రూపాయలు ఇస్తున్నారో ఇంతవరకు ఇవ్వలేదు. ఫసల్ బీమా యోజన ఏదైతే మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కేటాయిస్తాను ఇంతవరకు కేటాయించడం లేదంటే రైతాంగానికి మోసం చేసిన బడ్జెట్. అదేవిధంగా మన ఇంద్రమ్మ ఇండ్ల గురించి ఇలా చెప్తే 3,500 లాస్ట్ ఇయర్ ప్రతి నియోజకవర్గానికి అని చెప్పారు. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా 3,500 కేటాయించారు. మీరు 7,000 ఇస్తారా, 3,500 ఇస్తారా? అది ఖచ్చితంగా మేము ప్రతిపక్షంగా అసెంబ్లీలో సవాల్ చేస్తామని తెలియజేస్తున్నాను. పేద ప్రజల సంక్షేమ బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. పేద ప్రజల బడ్జెట్ అంటే ఈరోజు మీరు బీసీ సంక్షేమానికి, బీసీ కులగణానికి ఏదైతే 40% బీసీలు ఉన్నారో వాళ్లకు 11,000 కేటాయించి బీసీలకు మోసం చేసినట్ల బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. మైనారిటీకు 3,000 చేస్తారు, 10% ఉన్న వాళ్లకు, 40% ఉన్న బీసీలకు 11,000 చేస్తారంటే ఇది అన్యాయం బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. అంటే మహిళలకు, రైతులకు, పేద ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, మహిళలకు 2,500 ఇస్తున్నారు. ఇంతవరకు 15 మంత్స్ ఆయా 2,500 కూడా ఇవ్వలేదు. అది మహిళల బడ్జెటా? మహిళల బడ్జెట్ కోసం రైస్ మిల్ ఏర్పాటు చేస్తాం, పెట్రోల్ పంప్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఏర్పాటు చేసిండు? ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా మోసం చేసిన మహిళలకు కూడా మోసం చేసిన బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి బడ్జెట్ అని చెప్పేసి ఎమ్మెల్యే రామారావు పాటిల్ చెప్పిన సందర్భం కనబడుతుంది. నిజంగానే బీసీలకు పెద్దపీట వేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఎందుకు అన్యాయం చేసింది బడ్జెట్ లో అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించిన సందర్భం కనబడుతుంది. ఎస్సీలు 10% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకి 3,000% నిధులు కేటాయించి 46% ఉన్నటువంటి బీసీలకు ఎంత నిధులు కేటాయించారో వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సార్ చెప్పండి, బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, ఎలా ఉంది సార్ బడ్జెట్? బడ్జెట్ ఇది మిక్స్డ్ గా ఉంది. పూర్తిగా ఫలితం అని చెప్పలేను, పూర్తిగా ప్రజలకు వ్యతిరేకత అని చెప్పలేను. ఉన్న గివెన్ సిచ్యువేషన్ లో ఇంతకంటే మరొక మార్గం లేదు. పూర్తిగా అమలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు కేంద్రం నుంచి సహాయం లేకుండా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వాస్తవాలకు దగ్గరగా ఉంది బడ్జెట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ప్రతిపక్షాలు మాత్రం పూర్తిగా అబద్దాలతో కూడుకున్నటువంటి బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను, వాస్తవానికి దగ్గరలోనే ఉంది. ఎందుకంటే పోయినసారి 2,90,000 కోట్లు చేసినప్పుడు దానిలో ఇంకా ఖర్చు పెట్టాల్సింది 25,000 కోట్లే. ఇప్పుడు కూడా 2,90,000కి దగ్గరలోనే వచ్చింది, 3 లక్షల కోట్లు చిల్లర. అందుకని ఇవాళ ఇప్పుడు మెప్పు కోసం లేకపోతే జనాలను మభ్యపెట్టడం కోసం అయితే పెట్టలేదు, అది వాస్తవం. కానీ ఇందులో ఈ డబ్బులతో వాళ్ళు చేసిన వాగ్దానాన్ని అమలు అయితే చేయలేరు. అందువల్ల ఇబ్బంది అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహాయం కావాల్సిందే. రైతు పక్షపాతి అని చెప్తూ రైతులకు, మహిళలకు పెద్దపీట వేసింది, యువతకి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నిటి కూడా అమలుకు నోచుకున్నవి అంటారా? దాదాపు అంటే కొన్ని అమలు చేయకపోయినా కొన్ని అయితే అమలు అవుతాయి అనిపిస్తుంది. కారణం ఏంటంటే పోయినసారి 20,000 కోట్ల బడ్జెట్ అది ఉండేది. ఇప్పుడు ఇది రుణమాఫీ, ఇప్పుడు రుణమాఫీ లేదు కాబట్టి కొంత 56,000 కోట్లు ఈ 6 వాగ్దానాలకి ఇందులో అలొకేట్ చేశారు. 1,00,000 కోట్ల పథకాలుంటే అందులో సగం పైన దీనికి చేశారు. చిన్న చిన్నగా అమలు అవుతాయని అయితే 100% వాళ్ళు చెప్పినని చేయలేరు. ఇప్పుడు కూడా ఈ ఉన్న మేర పోయినాడు కంటే కొద్దిగా బెటర్ గా ఉంటుందనేది నా అభిప్రాయం. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ముఖ్యంగా విద్య, వైద్యం అనేది అందుబాటులోకి రావాలి. ఈ బడ్జెట్ తో వాళ్ళకు అందుబాటులోకి వస్తుందంటారా? విద్యారంగానికి సంబంధించి ఉన్నదానిలో బాగానే చేస్తున్నారు, కానీ మా లెక్క ఇంకా చాలా కావాలి. ఎందుకంటే ఇప్పుడు 58 స్కూల్స్ పెడుతున్నారు. అది పెద్ద మంచి రెవల్యూషనరీ చేంజ్. ఇది ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అది మంచిదే. అలాగే వైద్యానికి సంబంధించి మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందే విధంగా ప్లాన్. ఓవరాల్ గా ఇది మిక్స్డ్ గా ఉంది. ఎవరైనా ఇప్పుడు
వాళ్ళ చేతిలో ఏదో మంత్రదండం ఉండాలి తప్పితే ఎవరేం చేయలేరు. ఉన్న దానిలో బెటర్ గానే ఉంది. మా దృష్టిలో ఏంటంటే మొత్తంగా 100% చేయలేరు కాబట్టి ఇది మిక్స్డ్ గా ఉంది అనేది మా అభిప్రాయం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరి గారు. సార్ చెప్పండి సార్, బడ్జెట్ చూస్తే ఎలా అనిపిస్తుంది? వాళ్ళేమో వాస్తవాలకు దగ్గరగా ఉందంటారు, మీరేమో అబద్దాల బడ్జెట్ అంటారు. ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఇది పూర్తిగా అబద్దాల మోసపూరితమైన ఇచ్చిన హామీల ఎగవేతల బడ్జెట్ గానే ఉన్నది. ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని పూర్తిగా మోసం చేసి ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలను పొందపరిచినటువంటి బడ్జెట్ గా తెలియదు. మహిళలకు రైతులకు పెద్దపీట వేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? పూర్తిగా మోసం చేశారు. రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు. అన్ని విషయాలు అసెంబ్లీలో మాట్లాడతాం. ఇది పూర్తిగా నిజంగానే అబద్దాలతో కూడుకున్నటువంటి బడ్జెట్ అని చెప్పేసి మహేశ్వరరెడ్డి చెప్తున్నారు. ఇటు మహిళలతో పాటు రైతులను కూడా మోసం చేసినటువంటి బడ్జెట్ ఇది అని చెప్తున్నారు. ఖచ్చితంగా బడ్జెట్ ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ చారిత, భవిత, NN న్యూస్, హైదరాబాద్. వనపర్తి జిల్లా ఆత్మ